జూలై 14 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 14వ తేదీ సోమవారం. ఈనాడు మనం పంచాంగం వెళ్తాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్ష చతుర్థి రాత్రి 11:50 వరకు ఉంది. ధనిష్ట ఉదయం 7:30 వరకు ఉంది. వర్జ్యం పగలు 2:41 నుంచి 4:15 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:04 నుంచి 1:30 వరకు ఉన్నాయి. పగల దుర్ముహూర్తం 12:31 నుంచి 1:23 వరకు. మరలా మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:07 నుంచి 3:05 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. ఈ రోజున గ్రహచారం చూస్తే రవి గురువులు ఇద్దరు కూడా మిథునంలో, శుక్రుడు వృషభంలో, బుధుడు కర్కాటకంలో, కుజుడు కేతుతో కలిసి సింహంలో, రాహు కుంభంలో, మరి మీనంలో శని ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలని చాలా చక్కగా తలబెడుతూ ఉంటారు. తలబెట్టిన ప్రతి పని కూడా శాస్త్రీయంగా సకాలంలో పూర్తి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక, ఊటపాదం వాళ్ళకి ముగ్గురికి కూడా ఈ రోజున చాలా తెలివిగా సునాయాసంగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రుణ వ్యవహారాలని కంట్రోల్ చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలని సమయపాలనతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో కూడా సమయపాలన చేస్తారు. ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ బాగుంటాయి. భరణి, కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూల స్థితి ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. తెలివిగా సరిచేస్తారు. కొత్త ప్రణాళికలు చేస్తారు. అమలు చేసే ప్రయత్నంలో సానుకూలతలు తక్కువగా ఉంటాయి. షేరు వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోనుతారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని ఆటంకాలు ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. ఇవాళ వచ్చేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు వెంటనే దొరుకుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం కొంచెం ఇబ్బందికరం. జన్మంలో కుజుడు కొంచెం ఇబ్బందికరం. వ్యయ బుధుడు ఇబ్బందికరం. ఉద్యోగం వ్యాపారం విషయంలో ఏదో తెలియని ఒత్తిడి వెనకాల వస్తూ ఉంటుంది. అయితే నష్టాలు వచ్చే అవకాశం లేదు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు తెలివిగా సరిచేసుకుంటారు. వాటిల్లో వచ్చే సమస్యలు తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
ఇక ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు దగ్గరగా వచ్చి వెళ్తూ ఉంటాయి. సింహరాశి వాళ్ళకి సహజంగా ప్రస్తుతం కుజుడు, చంద్రుడు అలాగే శని బాగుండని కారణంగా మనఃప్రవృత్తి కొంచెం చాంచల్యంగా ఉంటుంది, బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడినా కానీ అవి ప్రమాదంగా దారితీసే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు రోజు గోచారంలో ఏం చెప్పినప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో మంచి సానుకూల స్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, అదొక సమస్య ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలు చాలా గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కల చేసుకోవద్దు. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అనేవి బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎన్నో తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకుని ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సాధారణ స్థాయి ఫలితాల కంటే కూడా ఎక్కువ స్థాయిలో మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇబ్బందికరమైన ఘటనల్ని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవాళ అనుకోకుండా మీరు ఊహించని రీతిగా లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అనుకూల స్థితి బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు, ప్రయోగాలు చేసే అవకాశం వస్తుంది. ధనురాశి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సానుకూలమయ్యే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. ఈ ధనురాశి వాళ్ళు ఇవాళ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఈ విదేశీ నివాస ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, అమ్మకాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగస్తులు ఇవాళ చాలా కేర్ఫుల్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు కొంచెం స్పీడ్గా వెళ్ళి కలహాలు దారితీసే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల చికాకులు ఉంటాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మరి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని విధాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం చేస్తారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కుంభరాశి
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే కుటుంబ విషయాలు, వైద్య విషయాలు అన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉండడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పూర్వభద్ర 1-2-3 పదాల వాళ్ళకి సమస్య కొంచెం తగ్గుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఈ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెలివిగా ముందుగానే గుర్తించి ముందుకు వెళ్తూ సుఖశాంతులతో గడపడానికి వీలుగా ప్లాన్ చేసుకుంటూ వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశి వాళ్ళకి సహజంగా గురుబలం బాగుంది. ప్రస్తుతం బుధుడు యొక్క సంచారం కూడా బాగుంది. అయితే ఏవో తెలియని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సక్సెస్ అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా కూడా మీనరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.